మీరు గనుక గమనిస్తే మన ఇండియన్ హౌస్ హోల్డ్ ఎలివేషన్స్ అనేటివి చాలా విచిత్రంగా అండ్ చాలా ర్యాండమ్‌గా ఉంటాయి. మన జామెట్రీ బాక్స్‌లో ఉండే షేప్స్ అన్నీ గూడా మన ఇండియన్ హౌస్ ఎలివేషన్స్ పైన కనిపిస్తాయి. లైక్ స్క్వేర్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, సర్కిల్స్ కానీ, ఏవి పడితే అవి ర్యాండమ్ షేప్స్ అని డ్రా చేస్తారు. అండ్ వాటికి యూజ్ చేసే కలర్స్ కానీ, మెటీరియల్స్ కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఒకదానితో ఒకటి సంబంధమే ఉండదనమాట. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎందుకని మన ఇండియన్ హౌస్ ఎలివేషన్స్ అనేటివి ఇంత దారుణంగా ఉంటున్నాయి, అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, అండ్ మీరు గనుక ఒక మంచి హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అండ్ మంచి ఎలివేషన్ ఉండాలి మా హౌస్‌కి అనుకుంటే, మీరు ఫాలో అవ్వాల్సిన విషయాలేంటి? అండ్ మీరు ఎటువంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి? అండ్ చాలా మందికి ఉండే అపోహలేంటి? సో, వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, హాయ్ గైస్, హాయ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సుమంత్ అండ్ ఐ యామ్ ఎన్ ఆర్కిటెక్ట్. సో, ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక పాయింట్ క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హౌస్ మంచిగా ఉండాలంటే దానికి ప్లానింగ్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఎంత ముఖ్యమో, ఎలివేషన్ కూడా అంతే ముఖ్యం. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియన్ హౌసింగ్‌లో ఏంటంటే చాలా మంది ఎలివేషన్ అనేది ఒక ప్యాచ్ వర్క్ లాగా కన్సిడర్ చేస్తారే తప్ప, అదొక పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అన్నట్టు కన్సిడర్ చేయట్లేదు. సో, దానివల్లే మన హౌస్ ఎలివేషన్స్ అనేవి ఇంత దారుణంగా ఉంటున్నాయి. అండ్ ఇంకొక అపోహ ఏంటి అంటే, ఎలివేషన్ మంచిగా ఉండాలంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు. అది కూడా కంప్లీట్‌గా రాంగ్. ఓకేనా? మీరు ఇనీషియల్ ప్లానింగ్ స్టేజ్ నుంచి మీ ఎలివేషన్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, ప్రాపర్‌గా డిజైన్ చేసుకుంటే, ఎలివేషన్‌కి మీరు సెపరేట్‌గా ఎక్కువ మనీ ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదు. ఓకే. మీకు తర్వాత నేను ఇంకా మిస్టేక్స్ ఏంటి అండ్ మీరు ఏ విషయాన్ని ఫాలో అవ్వాలో చెప్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎలివేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్. అది ప్యాచ్ వర్క్ లాగా ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు. అండ్ ఎలివేషన్‌కి మీరు సెపరేట్‌గా ఎక్కువ మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. ఎప్పుడంటే మీరు ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు. ఓకే. సో, ఫస్ట్ మన వాళ్ళు చేస్తున్న మేజర్ మిస్టేక్స్ ఏంటి? సో, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, మన వాళ్ళు ఏదైనా హౌస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాస్తు కన్సిడర్ చేస్తారు తప్ప, ఎలివేషన్ గురించి అసలు ఆలోచించరనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ అనమాట. ఎలివేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అయినప్పుడు, మీరు ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీ ఎలివేషన్ గురించి కూడా ఆలోచించాలి. అంటే ఈ ప్లాన్ మీరు ఇలా చేస్తున్నారు అంటే, మీ ఎలివేషన్ ఎలా కనిపిస్తుంది? ఎలివేషన్‌లో ప్లెయిన్ వాల్స్ ఎక్కువున్నాయా? లేదా బాల్కనీస్ ఉన్నాయా? లేదా డోర్స్ ఉన్నాయా? విండోస్ ఉన్నాయా? ఏమున్నాయి? అంటే మీ మెయిన్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ ఎటువంటి థింగ్స్ ఉన్నాయి? ఎటువంటి థింగ్స్ లేవు? ఓవరాల్ దాని లుక్ ఎలా ఉంటుంది అనేది మీరు ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆలోచించాలి. బట్ మన వాళ్ళు ఇది చేయరనమాట. జస్ట్ ప్లాన్ చేసుకుంటారు. వాస్తు ఉందా లేదా చూసుకుంటారు. అండ్ ఇంకా కన్‌స్ట్రక్షన్‌కి ఎళ్ళిపోతారనమాట. అది చాలా పెద్ద మిస్టేక్. అది మీరు చేయొద్దు. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఎలివేషన్ పైన రాండమ్ షేప్స్ అన్నీ డ్రా చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన వాళ్ళు ఇంటికి ఫ్రంట్ సైడ్ స్టెప్స్ పెడతారనమాట. అంటే స్టెయిర్‌కేస్ ఉంటది. సో, స్టెయిర్‌కేస్‌కి ఫ్రంట్ ఒక ప్లెయిన్ వాల్ ఉంటది. సో, వాల్ అనేది మన వాళ్ళకి ప్లెయిన్‌గా ఉంటే నచ్చదు కాబట్టి దానిపైన రాండమ్ జామెట్రీ బాక్స్‌లో ఉండే షేప్స్ అన్ని డ్రా చేస్తారు. స్క్వేర్స్ అని, రెక్టాంగిల్స్ అని, సర్కిల్స్ అని, లైన్స్ అని ఏవి పడితే అవి. సో, ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. మీరు ప్లెయిన్ వాల్ ఉన్నా సరే, దాన్ని బెటర్‌గా చేయాలి అంటే మీరు రాండమ్ షేప్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్స్ అనమాట. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే, గూగుల్‌లో ఏదో ఒక రాండమ్ ఒక హౌస్ ఒక ఫోటో చూసి దాని నుంచి కాపీ కొట్టడం. అది హౌస్ పైన డ్రా చేస్తున్న షేప్స్ అయినా, లేదా కలర్స్ అయినా, మెటీరియల్స్ అయినా సరే, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో గూగుల్‌లో ఒక హౌస్ ఇమేజ్ కోసం సెర్చ్ చేసి, ఆ హౌస్ ఇమేజ్‌ని యాస్ ఇట్ ఈజ్ కాపీ కొడతారనమాట. అది వీళ్ళ బిల్డింగ్‌కి సూట్ అవుతుందా? లేదా? అని ఆలోచించట్లేదు. వాళ్ళు యూజ్ చేసే అంటే మీరేదైతే గూగుల్‌లో ఇమేజ్ ఏదైతే డౌన్‌లోడ్ చేస్తారో, ఆ ఇమేజ్‌లో ఉండే కలర్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, డిజైన్ ఎలిమెంట్స్ కానీ, మీ హౌస్‌కి సూట్ అవుతుందా? లేదా? అని ఆలోచించకుండా డైరెక్ట్‌గా కాపీ చేస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. అలా ఎప్పుడు చేయొద్దు. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే మీ మెటీరియల్స్ కానీ, కలర్స్ కానీ మీ హౌస్‌కి ఏం సూట్ అవుతుందో మీరు ఓన్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. రాండమ్‌గా కాపీ కొట్టకూడదు. అండ్ తర్వాత మన వాళ్ళు చేస్తే ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే యూజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ కలర్స్ అనమాట. అంటే ఒక 5-6 డిఫరెంట్ కలర్స్ కొడతారు. అది కూడా బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య చాలా మంది. అంటే లైక్ ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పింక్ కూడా యూజ్ చేస్తున్నారు మరీ దారుణంగా. అంటే ఆ కలర్స్ అసలు సూట్ అవుతాయా లేదా అని ఆలోచించకుండా, అది కూడా ఎక్కువ కలర్స్ కొడుతున్నారు. లేదా మెటీరియల్స్ ఈవెన్ స్టోన్ క్లాడింగ్ అయినా లేదా వుడెన్ క్లాడింగ్ అయినా సరే ఎక్కువ యూజ్ చేస్తున్నారనమాట. అంటే అది అక్కడ సూట్ అవుతుందా లేదా? కలర్స్ ఒకదానితో ఒకటి సింక్ అవుతాయా లేదా? అని ఆలోచించకుండా ఎక్కువ మెటీరియల్స్ అండ్ ఎక్కువ కలర్స్ యూజ్ చేయడం అనమాట. సో, అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్. అండ్ ఇంకా తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే క్లైమేట్‌ని కన్సిడర్ చేయకపోవడం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఉంటున్న ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? లేదా అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఇవి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఉంటున్నాము అంటే మన కంఫర్ట్ లెవెల్స్ అనేటివి మన ఎలివేషన్‌లో ఉన్న డిజైన్ ఎలిమెంట్స్‌ని బట్టి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌లో ఏంటంటే యూరోప్ లాంటి కంట్రీస్‌లో మనకక్కడ అంటే యూరోపియన్ కాంటినెంట్‌లో ఉండే చాలా కంట్రీస్‌లో కోల్డ్ క్లైమేట్ ఉంటుందన్నమాట. వాళ్ళకి త్రూ ఔట్ ది ఇయర్ కోల్డ్ ఉంటుంది. సో, అక్కడ ఏంటంటే ఎక్కువ గ్లాస్ ఫాసాడ్‌ని యూజ్ చేస్తారు. సో, మన వాళ్ళు ఏదన్నా రాండమ్ గూగుల్ ఇమేజ్‌లో ఏదో యూరోపియన్ అంటే ఫారిన్ కంట్రీ బిల్డింగ్ చూసారనుకోండి. గ్లాస్ ఫాసాడ్ వల్ల అది కొంచెం చాలా ఎలిగెంట్‌గా చాలా మంచిగా కనిపిస్తుంది. సో, అది చూసి మన వాళ్ళు ఏం చేస్తారు? మన ఫ్రంట్ ఎలివేషన్‌లో కూడా పెద్ద గ్లాస్ పెట్టేస్తారన్నమాట. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళది కోల్డ్ క్లైమేట్ ఉన్న కంట్రీ అనమాట. అక్కడ వాళ్ళకి ఎక్కువ సన్‌లైట్ లోపలికి రావాలి కాబట్టి వాళ్ళు గ్లాస్ ఫసాడ్ యూజ్ చేస్తున్నారు. దానికి ఒక రీజన్ ఉందన్నమాట.
బట్ మన ఇండియాలో ఎక్కువ హాట్ క్లైమేట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్, సమ్మర్లో కానీ లేదా ఇంకా అదర్ సీజన్స్లో. ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఈ మధ్య ఇంకా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇంకా టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ ఈ హాట్ క్లైమేట్లో మీరు గ్లాడ్ ఫసాడ్ యూస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ సన్లైట్ కానీ సన్ ఇంటెన్సిటీ కానీ లోపలికి వస్తుంది. సో ఇల్లు ఆల్రెడీ వేడిగా ఉంటుంది, ఈ గ్లాస్ ఫసాడ్ వల్ల ఇంకొంచెం వేడి పెరుగుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, ర్యాండమ్గా ఎప్పుడు కూడా మీరు గూగుల్లో చూసి ఇమేజెస్ని కాపీ కొట్టొద్దు. అది డిజైన్ ఎలిమెంట్స్ అయినా, కలర్స్ అయినా, మెటీరియల్స్ అయినా, ఏవైనా సరే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరుంటున్న క్లైమేట్‌ని, మీరుంటున్న వెదర్ కండిషన్స్‌ని కన్సిడర్ చేసుకొని, దానికి తగ్గట్టుగా మీరు మీ డిజైన్ ఎలిమెంట్స్ కానీ, మెటీరియల్స్ కానీ యూజ్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ మన వాళ్ళు చేస్తున్న దాంట్లో. సో ఇప్పుడు మీరు ఏ థింగ్స్‌ని ఫాలో అవ్వాలనే దాని గురించి చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను మీకు మిస్టేక్స్ చెప్పాను, అవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక మంచి ప్రాపర్ హౌస్ ఎలివేషన్ మంచిగా రావాలి అంటే మీరు ఎటువంటి థింగ్స్‌ని కన్సిడర్ చేయాలి. సో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, మీరు ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీ ఎలివేషన్‌ని డిజైన్ చేసుకోండి. మీ ఎలివేషన్‌లో డోర్స్ వస్తున్నాయా? విండోస్ వస్తున్నాయా? బాల్కనీస్ వస్తున్నాయా? ఇంకా ఏమేమి ఉంటాయి? అండ్ వాటిని మీరు ఏ విధంగా చేస్తే అవి బెటర్‌గా కనిపిస్తాయి. ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఎలివేషన్‌ని ఆలోచించండి. అండ్ తర్వాత ఇంకా మీరు మేజర్‌గా చేయాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఆర్కిటెక్ట్‌ని గాని, లేదా ఒక 3డీ మోడలింగ్ చేసే వాళ్ళని గాని కన్సిడర్ చేయండి. అంటే లైక్ 3డీ మోడలింగ్ అది చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ఇల్లు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందే మీ ఇంటిని ఒక 3డీ ఫోటోలో గాని, లేదా 3డీ ఇమేజ్‌లో చూడడం ద్వారా మీ ఇల్లు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇల్లు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందే ఐదర్ ఆర్కిటెక్ట్ దగ్గర కన్నా ప్లానింగ్ అండ్ 3డీ మోడలింగ్ చేపించుకోండి. లేదా బయట ఓన్లీ 3డీ మోడల్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఓన్లీ 5,000 రూపీస్‌కి లేదా 10,000 రూపే మీకు మీ ప్లానింగ్‌కి తగ్గట్టుగా మీ ఓవరాల్ హౌస్ అనేది కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ముందే చూపిస్తారు వాళ్ళు మీకు. ఈవెన్ మీరు అక్కడే ఆ స్టేజ్‌లోనే మెటీరియల్స్‌ని లేదా కలర్స్‌ని కూడా ఫైనలైజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయకముందే ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందనేది మీకు ముందే క్లారిటీ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఏదైనా మీకు నచ్చిన విషయం ఉంటే దాన్ని అలానే పెట్టుకోవచ్చు. నచ్చని విషయం ఏదైనా ఉంటే దాన్ని మార్చుకోవచ్చనమాట. మీరు కన్‌స్ట్రక్షన్ చేశారనుకోండి, తర్వాత మీకేదైనా నచ్చలేదనుకోండి, అప్పుడు మీరు మార్చాలి అంటే అది కష్టం అనమాట. పడగొట్టాలి లేదా మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుందనమాట. సో అందుకే తొందరపడి కన్‌స్ట్రక్షన్ చేయకోకుండా ముందు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఎలివేషన్‌ని, ఇంటీరియర్స్‌ని లేదా ఫ్లోర్ ప్లాన్ అయినా సరే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, ముందే దానికొక 3డీ మోడల్ రెడీ చేపించుకొని, అది ఓవరాల్ ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది ముందే క్లారిటీ తెచ్చుకోండి. దీనికి మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఉండదు. తక్కువ డబ్బు మనీకి కూడా ఇవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బెటర్ ఇఫ్ పాసిబుల్ అయితే మాత్రం మీరు ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్లి డిజైన్ చేపించుకోండి. వాళ్ళు మీకు ఫ్లోర్ ప్లాన్స్‌తో పాటు 3డీ మోడలింగ్ కానీ, ఎలివేషన్ కానీ, ఇంటీరియర్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ తర్వాత మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే, హౌస్ ఎలివేషన్‌లో మీరు రాండమ్‌గా ఏవైతే షేప్స్ డ్రా చేస్తున్నారో అవి చెయ్యకండి. మీరు ఒక ప్లెయిన్ వాల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా మారాలి అంటే ప్రాపర్ టెక్స్చర్ కానీ, ప్రాపర్ లైటింగ్ కానీ, ప్రాపర్ షాడోస్ కానీ, ప్రాపర్ డెప్త్ ఎఫెక్ట్ కానీ ఇవి ఉంటే చాలు. మీరు ఇదేదో రాండమ్ షేప్స్ అవి డ్రా చేయాల్సిన అవసరమే లేదు. ఈవెన్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకే అర్థమవుతుంది. ఒక ఇమేజ్‌లోనేమో రాండమ్‌గా ఏవైతే షేప్స్ అవి పెట్టేసారనమాట ఎలివేషన్‌లో. బట్ దానికంటే పక్కనున్న ఇమేజ్ ఇంకా బెటర్‌గా ఉంది. ఆ హౌస్ అనేది ఇంకా బెటర్‌గా ఉంది. ఎందుకు అంటే అక్కడ ప్రాపర్ ఆ వాల్‌కి ప్రాపర్ టెక్స్చర్ అండ్ ప్రాపర్ లైటింగ్ అండ్ ప్రాపర్ డెప్త్ ఎఫెక్ట్ ఉందనమాట. అండ్ ఆల్సో డిజైన్‌లో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒకదానితో ఒకటి ఒక కనెక్షన్, ఒక బాండ్ లేదా ఒక సింక్ అనేది ఉండాలనమాట. లేదా ఒక సిమెట్రీ లేదా ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవ్వాలి. అలా కాకుండా రాండమ్‌గా చేస్తే మంచిగా ఉండదనమాట. సో, రాండమైజ్డ్ షేప్స్ అవన్నీ మీరెప్పుడు డ్రా చేయొద్దు. ఓకే. అండ్ థర్డ్ థింగ్, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ కలర్స్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎలివేషన్‌లో ఓన్లీ 2 ఆర్ 3 కలర్స్ లేదా 2 ఆర్ 3 మెటీరియల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ కలర్స్ అండ్ ఎక్కువ మెటీరియల్స్ యూజ్ చేయొద్దు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ హౌస్ ఎలిగెంట్‌గా అండ్ మంచిగా బ్యూటిఫుల్‌గా కనపడాలి అంటే ఎక్కువ కలర్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఆ యూజ్ చేసే కలర్స్ కూడా ఒకదానితో ఒకటి సింక్ అవ్వాలి. ప్రాపర్ టోన్డ్ కలర్స్ లేదా టోన్డ్ మెటీరియల్స్ యూజ్ చేయండి. మీరు కలర్స్ మీకు అర్థం కాకపోతే జస్ట్ గూగుల్‌లోకి వెళ్లి హౌస్ ఎలివేషన్‌కి మంచిగా సూట్ అయ్యే కలర్స్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ ఇవ్వమని అడిగితే మీకు చాట్ జీపీటీ కానీ లేదా జెమినై కానీ ఏఐ టూల్స్ కూడా మీకు ఇస్తాయి. లేదా మీరు గూగుల్‌లో వెతికినా సరే మీకు ఆప్షన్స్ చాలా కనిపిస్తాయన్నమాట. సో, అందులో నుంచి ఒక ప్రాపర్ కలర్ ప్యాలెట్‌ని మీరు చూజ్ చేసుకోండి. ఆ కలర్ ప్యాలెట్‌లో 2, 3 ఆప్షన్స్‌కి మించి ఉండకూడదు. అంటే అంతకు మించి ఎక్కువ కలర్స్ ఉండకూడదు. బెటర్ 2 లేదా 3 కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. ఈవెన్ మెటీరియల్స్ విషయానికొచ్చినా అంతే. అండ్ ఇక్కడ ఇంకొక అపోహ ఉంది మన వాళ్ళకి చాలా మందికేంటంటే కాస్ట్‌లీ మెటీరియల్స్ యూజ్ చేస్తే ఎలివేషన్ అనేది బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందని అనుకుంటారు. బట్ అది కంప్లీట్‌లీ రాంగ్ అన్నమాట. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. మీరొక వెడ్డింగ్‌కి గాని, లేదా ఒక పార్టీకి వెళ్ళడం కోసం ఒక మంచి సూట్ కొన్నారు. అండ్ మంచి ట్రౌజర్ కొన్నారు. ఆ 2 బానే ఉన్నాయి. కింద షూస్ మాత్రం ఏం చేశారంటే కాస్ట్‌లీ షూస్ ఒకటి కొన్నారు. కానీ ఆ షూస్ కలర్ మీ సూట్ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మీరేసుకున్న షర్ట్ కానీ, లేదా సూట్ కానీ, కిందేసుకున్న ట్రౌజర్ కానీ, ఈవెన్ షూస్ కూడా అన్నీ కాస్ట్‌లీనే. అంటే అన్నీ బ్రాండెడ్‌వే కొన్నారు. కానీ కింద వేసుకున్న షూస్ అండ్ పైన వేసుకున్న డ్రెస్‌కి మ్యాచ్ అవ్వకపోతే ఓవరాల్ లుక్ అనేది పాడవుతుందా లేదా? అవుతుంది గదా! సో మీరేసుకున్న డ్రెస్‌ని మీరెలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అండ్ ఒకదానితో ఒకటి సూట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మీ ఓవరాల్ లుక్ అనేది డిసైడ్ అవుతుంది. సేమ్ ఎలివేషన్‌లో కూడా అంతే. మీరు కాస్ట్‌లీ మెటీరియల్స్ అండ్ కాస్ట్‌లీ పెయింట్స్ యూజ్ చేసినంత మాత్రాన ఎలివేషన్ అందంగా ఉండదు. ఆ యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, కలర్స్ కానీ
మీ డిజైన్‌కి సూట్ అవుతుందా లేదా? ఒకదానితో ఒకటి సింక్ అవుతున్నాయా లేదా? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మెటీరియల్స్ కానీ, కలర్స్ కానీ మీ క్లైమేట్ రెస్పాన్సివ్ విధంగా చూసుకోండనమాట. అంటే బ్రైట్ కలర్స్ అవి ఎక్కువగా యూజ్ చేయకండి. ఓకేనా? ఇండియన్ క్లైమేట్‌కి ఎటువంటి కలర్స్ సూట్ అవుతాయి? ఎటువంటి మెటీరియల్స్ సూట్ అవుతాయి? అండ్ ఆ యూజ్ చేసే మెటీరియల్స్‌కి డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది? అవి ఎంత కాలం నిలబడతాయి? సో, వీటన్నిటి గురించి ఒకసారి గూగుల్‌లో వెతికినా సరే మీకు ఆన్సర్స్ దొరుకుతాయన్నమాట. ఇవేం మీకు సైంటిఫిక్ క్వెషన్స్ ఏం గాదు. ఇదేం రాకెట్ సైన్స్ కూడా గాదు. ఓకేనా? మీకు తెలియకపోతే సింపుల్‌గా తెలిసిన వాళ్ళని అడగండి. లేదా గూగుల్‌లో వెతికినా సరే మీకు ఆప్షన్స్ దొరుకుతాయన్నమాట. సో, ఈ విధంగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత ఇంకొక మేజర్ పార్ట్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పాను కదా! క్లైమేట్ రెస్పాన్సివ్ కలర్స్ అండ్ క్లైమేట్ రెస్పాన్సివ్ మెటీరియల్స్‌ని మీరు యూజ్ చేయండి. రాండమ్‌గా గ్లాస్ ఫాసడ్స్ పెడితే బావుంటుంది, అలా పెడితే బావుంటుందని చెప్పి ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఓకే. సో, ఐ హోప్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఎలివేషన్ డిజైన్‌కి సంబంధించి. సో, ఇవి అన్నమాట మన వాళ్ళు చేస్తున్న మేజర్ మిస్టేక్స్ అండ్ వాటిని మీరు ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పాను. మోస్ట్‌లీ మీరు బెటర్ పాసిబుల్ అయితే ఏదన్నా మంచిగా డిజైన్ చేసేవాళ్ళు లైక్ ఆర్కిటెక్ట్స్ కానీ, లేదా సివిల్ ఇంజినీర్స్ కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు చేసి పెడతారు. లేదు మాకు అవైలబిలిటీ లేదు బ్రో, లేదా వాళ్ళు ఎక్కువ మనీ అడుగుతున్నారు అనుకుంటే మాత్రం మీరు ఓన్‌గా ప్లాన్ చేసుకున్నా పర్లేదు గానీ, కొంచెం ఈ రీసెర్చ్ అది చేసి కొంచెం బెటర్‌గా డిజైన్ చేసుకోండి. ఓకేనా? మీరు ఓన్‌గా ఏదైనా చేసుకుంటున్నా సరే. బట్ అట్‌లీస్ట్ ఒక 3 డీ మోడలింగ్ చేసే వాళ్ళని కన్సిడర్ చేసుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక 5,000, 10,000 పెడితే వాళ్ళు మీకు ముందే మోడలింగ్ అంతా చేసి పెడతారు. మీరు ఏదైతే మీ ఇమాజినేషన్ ఉందో అది ఎలా వస్తుందో మీకు కంప్లీట్ క్లారిటీ ఒక పిక్చర్ వస్తుందన్నమాట. సో, అట్‌లీస్ట్ ఆ పనైనా చేయండి. ఓకేనా? సో, ఐ హోప్ మీకు ఇదంతా ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందని అనుకుంటా. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీరేమైనా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే సరే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఆల్సో వీడియో గనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? సో, మళ్ళీ ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.